హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ బ్లాగ్లో మేము బెంగళూరు నుంచి సండే లంచ్ చేసేకి స్టార్ట్ అయ్యాం కదా. హరి అయితే వాళ్ళ నేటివ్ ప్లేస్ అయినా షిడ్లగడ్డకి తీసుకొచ్చాడు. ఇది చిక్బల్లాపూర్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడైతే మనకు చాలా ఐటమ్స్ అరేంజ్ చేశాడు. సో వెల్కమ్ డ్రింక్ ట్రాపికానో జ్యూస్ కానీ, మటన్ గ్రేవీ కానీ, బేజా ఫ్రై అండ్ చికెన్ కబాబ్, ఇట్లా చాలా ఐటమ్స్ మన కోసం అరేంజ్ చేశాడు స్పెషల్గా. సో అక్కడే వాళ్ళ ఇంట్లో కుక్ చేయించాడు. సో గ్రీన్ చికెన్ కూడా చేశాడు. గ్రీన్ చికెన్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూసేకి. అండ్ ఆనియన్, క్యారెట్, కుకుంబర్ ఇవంతా మనకు సలాడ్ కూడా రెడీ చేసి పెట్టాడు. సో ఈ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దామని ఫస్ట్ సలాడ్తో అయితే స్టార్ట్ చేసాము. సో సలాడ్ తిన్న తర్వాత ఇంకా స్టార్ట్ చేసాము. సో మంచిగా ప్లేట్ నిండా పెట్టుకున్నాము. హరి ఎంతో ప్రేమతో ఎలా ఉంది టేస్ట్? ఎక్సలెంట్. ఏమేమి ఐటమ్స్ బాగున్నాయి? మటన్ చాప్స్, చికెన్ ఫ్రై. మూడిట్లో ఏది బాగుంది? రేట్ చేయవా? ఏది ఫస్ట్? అన్నీ ఫస్ట్. చెప్పరా. చికెన్ నీ సంగతి ఏంటి అవినాష్? అన్ని బాగున్నాయి. హరి హాస్పిటాలిటీ ఎలా ఉంది? బాగుంది. అన్నిటికంటే ముందు హరి చిన్నీళ్ళు ఎలా ఉంది? చెన్నీళ్ళు అయినా కానీ చాలా పెద్దగా ఉంది ఇల్లు. పెద్దిల్లు చిన్న. నీకే ఐటమ్ నచ్చింది? అన్ని సూపర్ ఉన్నాయి అన్న. అన్ని బాగున్నాయా? చెన్నెలలో ఇదే పెద్ద. నేను చూసిన చెన్నీంట్లో ఇదే అన్నింటికంటే పెద్ద ఇల్లు. మా ఊర్లో దీన్ని డూప్లెక్స్ అంటారు. యా, హోమ్ టూర్. మీకు ఐటమ్ నచ్చింది బాలాజీ? హోమ్ టూర్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా అని చెప్పండి. చికెన్ ఫ్రై నచ్చిందా బాగా? మీరు బోటీ ట్రై చేయాల? బ్రో ట్రై చేయలేదు. ఇంతకీ డ్రైవ్ ఎలా అనిపించింది మీకు? బెంగళూరు నుంచి ఇంత దూరం రావడం బాగా లేట్ అయింది. బాగా లేట్ అయిందా? యాజ్ యూజువల్ లేట్ అయింది. యాజ్ యూజువల్ లేట్ అయిందా? సో ఇంకా డిస్ట్రిక్ట్ లో పుట్టాల్సినాడు, పొరపాటున ఇక్కడ పుట్టాడు. అంటే వద్దన్నా వండి ఇవ్వడం. కర్ణాటక ఇది. ఓకే, కర్ణాటకలో చూడలే చాలా మంది. ఓకే. చంపేస్తారు పట్టుకో. కంచమేంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. హరి, థ్యాంక్స్ ఫర్ ద ఫుడ్, ఎవ్రీథింగ్. నీ ప్రేమకి అనురాగానికి మేము ముక్తులం అయిపోయాం. No words. Crying is only coming. తిను. పృథ్వీ మన హరి ఫ్రెండే. హరి చైల్డ్హుడ్ ఫ్రెండ్. హరి చైల్డ్హుడ్ ఫ్రెండే. హరి గురించి నిజాలు తెలుసుకోవాలి కొంచెం తర్వాత. కానీ ఏం చెప్పడు. 100%. చెప్పను బ్రదర్. చెప్పా కదా మన బాలయ్య బాబు అభిమాని. సో వేడిగా బిర్యానీ వచ్చింది ఇప్పుడే. మన పృథ్వీ దాన్ని మిక్స్ చేస్తున్నాడు. అయిపోయి మన పృథ్వీ, మన బాలాజీ, మన పృథ్వీ. మన హరి, మనలో వీడు అవినాష్ పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాడు. అది అవుదమ్మా. సుష్మా, అన్నదాత సుఖీ బావా. అవునా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పృథ్వీ బిర్యానీని పులిహోర మిక్స్ చేసినట్టు మిక్స్ చేస్తున్నాడు చూడండి. సో ఇంకా అందరికి బిర్యానీ అయితే సర్వ్ చేస్తున్నాడు మన పృథ్వీ. ఈ నక్కల వేట ఎంతసేపు? పద కుంభస్థలాన్ని బద్దలు కొడదాం. హరి ఇంకా మన కోసం స్పెషల్గా పరోటాస్ కూడా చేయించాడు. ఆ పరోటాస్లోకి మటన్ చాప్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అని చెప్పి మటన్ చాప్స్ మంచిగా వేసి ఇస్తున్నాడు మనకు హరి. స్పేస్ లేదు, ఫాస్ట్ గా ఫోన్ లో స్పేస్ లేదంట. ఫోన్ లో స్పేస్ లేదు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. సో ఇంకా మేమైతే ఫుల్గా అంటే మామూలుగా కాదు, బాగా లాగించేసాం. సో లాగించేసిన తర్వాత హరి వాళ్ళ ఫ్రెండ్ పృథ్వీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. సో పృథ్వీ వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళకి కొంచెం ఫార్మింగ్ కూడా ఉంది. అక్కడ వాళ్ళు రకరకాల చెట్లన్నీ వేస్తున్నారు. సపోటా ట్రీస్ కానీ అండ్ రెయిన్ హార్వెస్టింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అండ్ పృథ్వీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. బేసిక్గా ఇక్కడ నుంచి
ఆల్మోస్ట్ బెంగళూరుకి ఒక 2 అవర్స్ పైనే పడుతుంది. సో ఎవ్రీడే అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాడంట బెంగళూరు నుంచి ఇక్కడికి. మేము చూసి దాన్ని మేము అనేవాళ్ళం బేసిక్గా ఏంటంటే, మేము సిటీ లోపల ఉన్నా కూడా మాకు మేము ఉండే ప్లేస్ నుంచి హార్డ్లీ 7-8 కిలోమీటర్స్ కూడా 1.5 అవర్ పడుతుంది. సో బేసిక్గా అందుకని తన సిటీలో ఉండకుండా ఇట్లా వాళ్ళ నేటివ్ ప్లేస్ నుంచి ట్రావెల్ చేస్తున్నాడు అనమాట. సో అలా కబుర్లు చెప్పుకుంటూ బాగా టైం స్పెండ్ చేసాము. సో టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ కొన్ని ఫ్రూట్స్, సీతాఫలం అంటే కొన్ని తీసుకొని టేస్ట్ కూడా చేసాము. అండ్ ఈ షిడ్లగడ్డని సిల్క్ సిటీ అని పిలుస్తారు. అంటే ఇక్కడ రా సిల్క్ ఎక్కువగా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా కంప్లీట్గా ఇక్కడ ఫార్మింగ్ ఇవన్నీ చూసేసాము. సో డిఫరెంట్ ట్రీస్ కానీ, అండ్ మనకు మంచిగా వాళ్ళ లోకల్ కాఫీ ఒకటి రెడీ చేసి మనకు తెచ్చారు. సో ఆ కాఫీ అంతా టేస్ట్ చేసాము. సో టేస్ట్ చేసిన తర్వాత మేమైతే ఇంకా ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి మేము ఇంకా బెంగళూరుకి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో మంచిగా సాంగ్స్ వింటూ బెంగళూరు స్టార్ట్ అయిపోయాం. నైట్ అయిపోయింది. సో బాగా లేట్ అయిపోయింది కూడా. సో ఇంకా బాగా టైర్డ్ అయిపోయాము. సో టైర్డ్ అయ్యి ఇంకా మా హరికి నిద్ర వస్తుంది బ్రో, కొంచెం లైట్గా ఎక్కడన్నా టీ తాగేసి వెళ్దామంటే మంచి ఎక్కడన్నా ఉడిపి కానీ శ్రీకృష్ణ కానీ ఎక్కడైనా ఉంటుందో వెతుక్కుంటూ వెళ్ళాము. సో ఆన్ ద వేలో మనకైతే ఈ శ్రీశాల అనేసి ఒక హోటల్ ఉంది. అక్కడికి వెళ్ళి మంచిగా టీ తాగాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.